నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. నేను మీ జవేరియా. నమస్కారం యుగంధర్ గారు. నమస్తే. సూర్య నమస్కారాల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? యోగాలో మనకి సూర్య నమస్కారాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరగాలన్నా, స్ట్రెంగ్త్ పెరగాలన్నా, బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, మీ లంగ్స్ కెపాసిటీ పెరగాలన్నా, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ తగ్గాలన్నా, వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషను సూర్య నమస్కార. మీరు డిఫరెంట్ ఆసనాస్ చేయలేము అని అనుకుంటే ఓన్లీ ఒక సెట్ ఆఫ్ ఆసనాస్ రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి, మాకు మల్టిపుల్ బెనిఫిట్స్ కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేయొచ్చు. మనం ఈరోజు సింపుల్ సూర్య నమస్కార ప్రాసెస్ని అర్థం చేసుకుంటాం. నేను మీ బెనిఫిట్ కోసం ఈచ్ పొజిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 3 to 5 సెట్స్ అనేవి నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మనకి యోగాలో చాలా ట్రెడిషన్స్ ఫాలో అవుతారండి. ఒక్కొక్క ట్రెడిషన్లో కొంతమంది 12 పొజిషన్స్ సూర్య నమస్కారాన్ని ఫాలో అవుతారు, కొంతమంది 14 పొజిషన్స్ ఫాలో అవుతారు. మనం ఈరోజు సింపుల్గా 12 పొజిషన్ సూర్య నమస్కారాన్ని సింపుల్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్తో ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇప్పుడు సూర్య నమస్కారాన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్గా ముందు సమస్థితి పొజిషన్ అండి. సింపుల్గా మీరు సూర్య నమస్కారం చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మ్యాట్తో ప్రాక్టీస్ చేయాలి. మ్యాట్ స్టార్టింగ్ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ సింపుల్ సమస్థితి నమస్కార పొజిషన్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసుకుని మీ అప్పర్ బాడీని మెల్లగా ఆర్చ్ చేస్తూ బ్యాక్ బెండ్ అవ్వాలి. అబ్జర్వ్ చేయండి. నమస్కార పొజిషన్. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ అంటే మీరు ఇలా ఇన్హేల్ చేసినప్పుడు మీ బాడీతో పాటు మీ హ్యాండ్స్ని ఆర్చ్ చేయడానికి ట్రై చేయండి. నమస్కార పొజిషన్. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ పాదహస్తాసన చూడండి మెల్లగా. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ లెగ్ని బ్యాక్ సైడ్కి స్ట్రెచ్ చేసుకుని కంప్లీట్ బాడీని హ్యాండ్స్ని మన లెగ్స్ సైడ్కి పెట్టుకుని ఈ లెగ్ అనేది హ్యాండ్స్ మధ్యలో ఉండాలి, పైకి చూస్తూ ఉండాలి. ఇన్హలేషన్. సూపర్. ఇక్కడి నుంచి ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ మెల్లగా బ్యాలెన్స్ చేసుకుని మెల్లగా పలకాసనలోకి రండి. పలకాసన ద ప్లాంక్ పోజ్. ఇక్కడ మీ బటక్స్ అప్ చేయడం కానీ మీ లెగ్స్ని డౌన్ చేయడం కానీ చేయకూడదు. పర్ఫెక్ట్ ప్లాంక్ పొజిషన్ చేయండి. ఇక్కడ నుంచి మెల్లగా ఎగ్జేల్ చేస్తూ నీస్ని కింద పెట్టుకొని చెస్ట్ అండ్ చిన్ని గ్రౌండ్ మీద పెట్టుకొని అష్టాంగ పొజిషన్. ఇక్కడ నుంచి మెల్లగా లోయర్ బాడీని రిలాక్స్ చేసుకుని ఓన్లీ అప్పర్ బాడీ భుజంగాసన. సూపర్. ఇక్కడ నుంచి స్లోగా ఎగ్జేల్ చేస్తూ అధోముఖ శ్వానాసన. ఓకే, అధోముఖ శ్వానాసన. ఇక్కడ నుంచి మెల్లగా రైట్ లెగ్ని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని పైకి చూస్తూ అశ్వసంచలన. ఇన్హలేషన్, అశ్వసంచలన. ఇక్కడ నుంచి మెల్లగా లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి పాదహస్తాసన. ఇక్కడి నుంచి ఇన్హేల్ చేస్తూ ఆర్చింగ్ బ్యాక్ హస్త ఉత్తానాసన. మెల్లగా సమస్థితి. కొన్ని సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వండి. ఇదే పొజిషన్స్ని మనం లెఫ్ట్ లెగ్తో కూడా చేయాలి. అప్పుడే మనకి కంప్లీట్ సూర్య నమస్కారం అనేది కంప్లీట్ అవుద్ది. మరొకసారి ప్రాక్టీస్ చేద్దాం. మెల్లిగా చూడండి. నమస్కార పొజిషన్. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన. ఎగ్జేల్ చేస్తూ చూడండి. ఎగ్జేల్ చేసి బెండ్ ఫార్వర్డ్ అవుతున్నప్పుడు అప్పర్ బాడీ మెయిన్. పాదహస్తాసన. ఇక్కడి నుంచి లెఫ్ట్ లెగ్ ఆర్చ్ బ్యాక్ చూడండి, పైకి చూస్తూ అశ్వసంచలన. మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లిగా ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ మెల్లిగా ఇన్హేల్ పొజిషన్. పలకాసన ద ప్లాంక్ పొజిషన్. ఇక్కడి నుంచి మెల్లగా నీస్ కింద పెట్టుకుని చెస్ట్ అండ్ చిన్ ఇన్ బిట్వీన్ ద హ్యాండ్స్ చూడండి. అష్టాంగ. ఇక్కడ 8 అంగాలు గ్రౌండ్ మీద ఉన్నాయి. అష్టాంగ. ఇక్కడి నుంచి మెల్లగా ఇన్హేల్ చేసుకుని అప్పర్ బాడీ అప్. భుజంగ. కొంతమంది భుజంగ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ హ్యాండ్స్ని లిఫ్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. హ్యాండ్స్ని లైట్గా బెండ్ చేసుకుని లోయర్ బాడీని కంప్లీట్గా రిలాక్స్ చేసుకోవాలి. భుజంగ. ఇక్కడి నుంచి మెల్లిగా
అధోముఖ శ్వానాసన, ఇన్వర్టెడ్ వి పొజిషన్ కూడా అంటారు. అధోముఖ శ్వానాసన చూడండి, సూపర్. ఇక్కడి నుంచి మెల్లిగా లెఫ్ట్ లెగ్ని ఇన్ బిట్వీన్ ద హ్యాండ్స్ పెట్టుకోండి. ఇక్కడ పొజిషన్ కరెక్ట్గా పెట్టుకోండి. లెగ్ సైడ్కి వచ్చేస్తుంటుంది. స్ట్రైట్గా పెట్టుకుని పైకి చూడాలి. మీరు ఈ పైకి చూసినా పర్లేదు, ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్ని చూసినా పర్లేదు, మీ కంఫర్టబిలిటీ ప్రకారం. ఇక్కడి నుంచి మెల్లగా రైట్ లెగ్ని తీసుకురండి, పాదహస్తాసన. ఇక్కడి నుంచి మెల్లిగా ఇన్హేల్ చేస్తూ హస్త ఉత్తానాసన, నమస్తే. సూపర్. ఇది మనకి సూర్య నమస్కార ప్రాసెస్. అయితే ఇక్కడ కొంతమంది కొన్ని రాంగ్ స్టెప్స్ చేస్తుంటారు. ఇప్పుడు మనం అవి ఏంటో చూద్దాం. ఫస్ట్, మీరు నమస్కార పొజిషన్ నుంచి ఆర్చ్ అయినప్పుడు కొంతమంది ఈ లెగ్స్ని బెండ్ చేస్తారు. చూడండి, నమస్కార పొజిషన్ నుంచి ఆర్చ్ అయినప్పుడు కొంతమంది లెగ్స్ని బెండ్ చేస్తూ చేస్తారు. అది కరెక్ట్ కాదు. మీ లెగ్స్ అనేవి ఎప్పుడు కూడా స్టిఫ్ పొజిషన్లోనే ఉండాలి. నమస్కార పొజిషన్ ఇక్కడ నుంచి చూడండి, ఇన్హేల్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. ఓన్లీ అప్పర్ బాడీ అనేది స్ట్రెచ్ అవ్వాలంతే. తర్వాత బెండ్ అయినప్పుడు హ్యాండ్స్ అప్పర్ బాడీ ఒకేసారి కిందకి వెళ్ళడం జరగాలి. కొంతమంది ఫస్ట్ హ్యాండ్స్ని ముందుకు తీసుకెళ్ళడం చేస్తారు. కాదు, చూడండి, నమస్కార పొజిషన్, ఆర్చ్ బ్యాక్, మెల్లగా అప్పర్ బాడీ చూడండి, అప్పర్ బాడీ లోయర్ బాడీ ఒకేసారి సమాంతరంగా ముందుకెళ్ళి బెండ్ ఫార్వర్డ్. సూపర్. ఇక్కడి నుంచి లెగ్ని రైజ్ చేసినప్పుడు మీ ఫ్లెక్సిబిలిటీ, మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకు స్ట్రెచ్ చేయాలి. కొంతమంది సింపుల్గా కొంత దూరం మాత్రం వెనక్కి తీసుకెళ్తారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎంతవరకు ఫ్లెక్సిబుల్ ఉందో అంతవరకు తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ని నేల మీద పెట్టినప్పుడు కంప్లీట్ పామ్స్ అనేవి ఓపెన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడి నుంచి పలకాసకి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ బటక్స్ని లిఫ్ట్ చేయడం చేస్తారు. అది కరెక్ట్ కాదు. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ పలకాసన, మన కంప్లీట్ బాడీ ఒక స్ట్రైట్ లైన్లో ఉండాలి, కిందకు చూస్తూ ఉండాలి. ఇక్కడ నుంచి మెల్లిగా అధోముఖకి వెళ్ళినప్పుడు మీ హ్యాండ్స్ ఇన్లైన్ టు ద హెడ్ ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ పొజిషన్. ఇక్కడి నుంచి మెల్లిగా మీ రైట్ లెగ్ని ఒకేసారి తీసుకురావడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఒకేసారి తీసుకురాలేకపోతే ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ లెగ్ని ఇన్ బిట్వీన్ ద హ్యాండ్స్ని పెట్టుకోవడం ట్రై చేయండి. మెల్లిగా లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి పాదహస్తాసన, ఇన్హేల్, నమస్తే. ఇది ప్రాసెస్. నార్మల్గా అయితే మీరు ఒక సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయడానికి 1 నుంచి 2 నిమిషాలు టైం తీసుకోండి. ఇనీషియల్గా ఇన్హలేషన్, ఎగ్జలేషన్ అన్నీ తీసుకుంటూ మెల్లగా ప్రాక్టీస్ చేయండి. ఒక బిగినర్ లెవెల్లో మీరు ఒక 3 నుంచి 5 సెట్లు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారి మీరు బిగినర్ లెవెల్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత 5 నుంచి 10 సెట్లు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా పర్ఫెక్ట్ అయిన తర్వాత ప్రతిరోజు 21 సెట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు ఇవేనా, ఇంకా ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా యోగేందర్ గారు? సూర్య నమస్కారాలు ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఇవి బేసిక్ వేరియేషన్స్ మాత్రమే. మీరు ఇలాంటి వేరియేషన్స్ని మాతో పాటు నేర్చుకోవాలనుకుంటే కిందున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు మా ఛానల్కి సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.